నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబాపురం అగ్రహారంలో ఆలయానికి సంబంధించిన బొడ్డురాళ్ల స్థాపనపై వివాదం చోటుచేసుకుంది. గ్రామంలోని మైనారిటీ కుటుంబాలు తమ మసీదు సమీపంలో ఇలాంటి రాళ్లు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ సరిహద్దులో ఏర్పాటు చేయాలని కోరుతూ మీడియా ముందు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాము చాలా కాలంగా గ్రామంలో కలిసిమెలిసి జీవిస్తున్నామని తెలిపారు. వాళ్ళతో వీళ్ళతో భయపిస్తా ఉన్నారు. ఏం చేసినా మేము ఏం ఒప్పుకోము. మా ఊళ్ళో 3 దగ్గర రాళ్లు వేసి ఉన్నారు, అది ఊరు బయట వేసి ఉన్నారు. ఇదేమో మా నడి బొట్టున వేయాలని అనుకుంటా ఉన్నారు. తగులు పెద్ద అయిపోతున్నాయి. అందుకోసం మేము ఒప్పుకోవటం లేదు సార్. 120 ఇళ్ళు ఉన్నాయి, అయినా కానీ అందరు నిలబడే వాదిస్తా ఉన్నా కానీ వాళ్ళ మాటల మీద వాళ్లే ఉన్నారు. ఈ సమస్య పెద్దదే అవ్వద్దు కానీ చిన్నదేం అవ్వదు. వాళ్ళు కాదని లాయర్లు అవన్నీ తెచ్చి వేసుకున్నా కానీ మేము ఒప్పుకోము. మేము సచ్చైనా అది ఆపేదే. అదే మా ఇళ్ల మధ్యన వద్దు, రాళ్ళు విగ్రహాలు ఇక్కడ పెట్టొద్దు అంటున్నాం. మేము అందరం ముస్లింసే ఉన్నాం. ఇక్కడ 150 సంవత్సరాల నుంచి అలాంటి ఏం లేవు మా ఇళ్ల దగ్గర. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఆ స్వామీజీ చెప్పాడు ఇక్కడ పెట్టాలా అది అక్కడ పెట్టాలా అని అంటున్నారు. దానికి మేము ఒప్పుకోవటం లేదు. వాళ్ళు వాదుకొచ్చి ఇక్కడే వేయాలా, మేము ఇక్కడ వేసి తీరుతాం అంటున్నారు. ఇక్కడ ఎందుకు వేస్తారు మీరు? మీ ఇళ్ల కాడ వేసుకోమని మేము చెప్తున్నాం అంతే. వాళ్ళు ఒప్పుకోవటం లేదు. పెద్ద మనుషులు వచ్చి చెప్పినా ఒప్పుకోవటం లేదు. మేము వేసేదే అంటున్నారు. బొల్మేరా అని మా ముస్లింస్ ఇళ్ల పక్కన వేస్తున్నారు. బొల్మేరా అంటే గవర్నమెంట్ దాటి సెంటర్లు 3 ఉన్నాయి ఆడ. అటు నుంచి వేసుకోవాల్సింది మీ ఇళ్ల మధ్య వేస్తాము, ఏం చేస్తారో చేసుకోండి అని పోలీసులు తీసుకొచ్చి భయపిస్తా ఉన్నారు. నిన్నైతే 4-6 వచ్చారు. నిన్న ఆ గుంట కాడ మేము నిలబడినందుకు వేయకూడదని ఆ బొడ్రాళ్ళు మమ్మల్ని చంపి అయినా ఆ గుంటలు వేసి అమరు కట్టుకోండి అనేస్తాం. మేము యుఆర్ఓ వాళ్ళు వస్తే వాదులు జాస్తి అయిపోయి మన పక్క 120 ఇళ్ల మధ్యన ఎందుకు వేయాలా, అన్ని తెలుగు వాళ్ళు పక్కన వేసుకోవాలా, మన పక్క వద్దు అని మేము అడుగుతా ఉన్నాం. ఏం లేవు మా ఇళ్ల కాడ, అందుకని మాకు వద్దు అంటున్నాం. సమస్యలు వద్దు, అందరం ఒకేలాగా ఉన్నాము అంటే వేయాల్సిందే ఏమైనా సరే. సమస్యలు వస్తాయి మా పక్కన ఉంటకూడదు అని. ఇప్పుడు చిన్న రాయి అంటారు, రేపు గుడి కట్టాలంటారు, రేపు తిరునాళ్ళు చేయాలంటారు, అవన్నీ ఏమో జాతరలు చేయాలంటారు. వాళ్ళ పనులకి మా పనులకి గిట్టదు. అప్పుడు మా పిల్లగాలు వాళ్ళ పిల్లగాలు తగులు పెట్టుకుంటారు. గొడవలు ఇప్పుడు కలిసిమెలిసి ఎలా ఉన్నామో అలాగే ఉందాము. గొడవలు వద్దు, మేము బాగే ఉన్నాము. మీ ఏరియాలో మీ ఏమన్నా కార్యక్రమాలు చేసుకోండి, మా ఏరియాలో వద్దు మీ కార్యక్రమాలు అని మేము చెప్తున్నాం. వాళ్ళు వింటం లేదు. పెద్దవాళ్ళు చెప్పినా వింటున్నా. పోలీసులను తీసుకొని వచ్చి బెదిరిస్తున్నారు మమ్మల్ని. బెదిరించినా మేము పోలీసులు కూడా చెప్పాము మమ్మల్ని చంపేసి వేసిపోండి సార్, మేము అయితే ఒప్పుకోము వేయటానికి. మేము గొడవలకు రావటం లేదు. వేయొద్దు ఇక్కడ మా ఏరియాలో అని చెప్తున్నాం. మసీద్ ఇక్కడే ఉంది, మా ఇల్లు ఇక్కడే ఉన్నాయి, మా సమాధులు ఇక్కడే ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి, దూరంగా ఏం లేవు. మా ఏరియా అంతా ఒక పక్క ఉంది, వాళ్ళ ఏరియా ఒక పక్క ఉంది. అది ఇక్కడ వేస్తా ఉంటే ఆ చర్చిలు చేయాలనుకుంటుండ్రు. అక్కడ వేస్తాం ఇక్కడ వేస్తాం అంటే మేము వేయలేము. మా ప్యానాలైనా తీస్తే అయినా గవర్నమెంట్ అవతల మీకు పొలివేరు ఉంది కదా, అక్కడ వేసుకోండి. మీరు మేము కాదనలేదు. మా మసీద్ వరకు మా వద్దు, ఎవరమ్మా రాళ్ళు వేసింది? బొడ్రాళ్ళు వేయాలని వాళ్ళు తెలుగోళ్ళు, మాకు వద్దు. ఒకరని ఎందుకు చెప్పాలా? తెలుగోళ్ళు వేస్తానన్నారు, మాకు వద్దు. మా పోరాటం వద్దు. మీ ఊళ్ళో మీ ఇళ్ల కాడ ఎన్నైనా చేసుకోండి, మేము వచ్చి అడిగితే అప్పుడు మీ చోట్ల మీరు వేసుకోండి, మేము కాదా. ఆ 3 ఒకటి అక్కడ వేసుకున్నారు, ఒకటి అక్కడ వేసుకున్నారు, ఇంకోటి అక్కడ వేసుకున్నారు. 3 రాళ్ళు వేసినా వేసున్నారు. నడి ఊళ్ళో ఏడ వేయలేదు. పోరాడుతా ఉన్నారు వాళ్ళు, మేము కానీ పోరాడుతానే ఉన్నాము.
ఆ రూల్ ప్రకారం మీరు వేయాలని మీరు ఏ రూల్ వచ్చి చెప్పింది ఇక్కడ? బడి అనక పిల్లకాయలు బడి అనక వేయాలని ఇప్పుడు మళ్ళీ బడి వెనక లేదు, ఏం లేదు. ముస్లింస్ ఇళ్ళ మధ్యన గవర్నమెంట్ అవతల వేసుకోండి.